హాయ్ గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఏం చెప్పబోతున్నాను అంటే ఎపిసోడ్ 5 గురించి అయితే మాట్లాడబోతున్నా. ఎప్పుడు రిలీజ్ అవబోతుంది ఏంటి అన్న దాని గురించి అయితే చెప్పబోతున్నా ఈరోజు. అండ్ మీలో చాలామంది లాస్ట్ వీడియోకి మంచి వ్యూస్ అండ్ మంచిగా కామెంట్స్ అయితే కామెంట్ చేశారు. ఎప్పుడు రిలీజ్ అవబోతుంది ఏంటి అని చెప్పి చాలా అంటే చాలా. ఒకవేళ డిలే అయితే మీరు ఇంతగా ఏదో ఫ్యామిలీ వీడియో అన్నట్టుగా మీరు ఎంత సఫర్ అవుతారని నేనైతే అనుకోలే. అండ్ ఈ వీడియోలో ల్యాగ్ చేయకుండా అండ్ ఎప్పుడు రిలీజ్ అవబోతుంది అన్న దాని గురించి చెప్తా. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఒకవేళ మీకు నచ్చకపోతే కింద అయితే టైం స్టాప్స్ ఇస్తా, దాని మీద క్లిక్ చేసి మీకు ఎప్పుడు కావాలంటే అక్కడికి రిలీజ్ డేట్ అయితే ఉంటుంది, అక్కడికి వెళ్ళి క్లిక్ చేసి డైరెక్ట్గా చూసేసి మీరు కావాల్సిన వీడియోస్ అయితే చూసుకోవచ్చు. అండ్ మనకి ఛానల్ అయితే గివ్ అవే అయితే రన్ అవుతుంది అనుకుంటా, గుర్తులే. ఎస్, ఛానల్ అయితే గివ్ అవే అయితే రన్ అవుతుంది. మరి మీలో చాలామంది గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నా. అండ్ వీడియోస్ చూడడమే కాదు, అండ్ వీడియోకి మంచి వ్యూస్ ఇవ్వడమే కాదు, మరి కొన్ని మీరు కూడా చేయాల్సినవి ఉన్నాయి కదా. మరి చేయాల్సినవి ఏంటో తెలుసు కదా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, కొంచెం లైక్ చేయండి. అండ్ అదేవిధంగా మీకు 1 to 5లో ఏ ఎపిసోడ్స్ బాగా నచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతే సింపుల్, చాలా అంటే చాలా సింపుల్ గైస్. మీకు ఎపిసోడ్స్లో ఏం బాగా నచ్చినాయి అన్న దాని గురించి కూడా చెప్పచ్చు. అండ్ ఎపిసోడ్ 4 గురించి మాట్లాడితే కొంచెం డిలే అయితే అయింది. 7th అని చెప్పాను, 9th వచ్చింది. బికాజ్ ఆఫ్ గణేష్ చతుర్థి వల్ల, వినాయక చవితి వల్ల కొంచెం డిలే అయితే అయింది. ఎందుకంటే మరి వినాయకుడిని పెట్టుకొని మనం వెబ్ సిరీస్లో ఏం రిలీజ్ చేస్తారు చెప్పండి మన వాళ్ళు. అందుకని ఇలాగైతే అక్కడ కూడా పండుగలు ఉంటాయి కదా, మా దగ్గర కూడా కొంచెం పండుగలు చేసుకుంటున్నారు, తప్పేం లేదు. అప్పుడప్పుడు డిలే అవ్వడం మంచిదే. ఎంత ఆడియన్స్ ఎలర్ట్గా ఉన్నారన్నది తెలుసుకుంటూ ఉంటారు. అండ్ ఇన్ఫర్మేషన్ అయితే డిలే అవుతుంది అని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్ ఛానల్లో పెట్టాను, మరి చూడలేదు ఎవరు. చూడకపోతే ఈసారి నుంచి అయితే నేను ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశా. ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఫాలో అవ్వండి అని అంటే సీరియస్గా చెప్పడం లేదు, జస్ట్ క్యాజువల్గా చెప్తున్నా. అలాగా మీరు ఫాలో అవుతారా లేదా అన్నది మీ ఇష్టం. మన ప్రసాద్ అన్న టైమింగ్కి వచ్చేస్తే తెలిసిందే కదా, మామూలు టైమింగ్ కాదు. అండ్ శోభనం గురించి చాలా అంటే చాలా ఈగలుగా అయితే ఇప్పటి వరకు ఎపిసోడ్ 4 వరకు లాగేశాడు. అది నిజంగా ఎప్పుడు ఉంటుంది ఏంటి. అండ్ మన రెడ్డి గారు కూడా చాలా అంటే చాలా మంచి ఫీల్తో ఉన్న వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు. అండ్ అదేవిధంగా చాలా అంటే చాలా మంచి కంటెంట్ డెలివరీ కూడా చేస్తున్నారు. ఆయన కామెడీ ప్లస్ ప్రసాద్ గారు కామెడీ, ఈ రెండింటిని కలిపితే ఒక అగ్నిగుండంలాగే చెప్పాలంటే. కుటుంబాలు కూడా కూలిపోతాయి అనిపిస్తుంది అప్పుడప్పుడు, కానీ బాగుంది. నాకైతే బాగా నచ్చింది, నవ్వుకోవడానికి బాగుంది అని నేనైతే ఫీల్ అవుతున్నాను. మరి మీరు ఫీల్ అవుతున్నారా? ఫీల్ అయితే మరి ఇంకేంటి, లైక్ కొట్టి మరి. లేదనంటే నీకేమనిపించిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. నాకేమనిపించిందో మాత్రం నేను చెప్తా, మీకేమనిపించింది మాత్రం మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్ ఉన్నదే మీకోసం, అంతే. అండ్ మోస్ట్లీ వచ్చేసి మ్యూజిక్ అయితే బాగుంది, నాకైతే బాగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఆసమ్ అనిపించలే అంతగా, కానీ బాగుంది. అండ్ బోర్ అయితే కొట్టలే, కానీ కొంచెం కొంచెం కొన్ని సీన్స్ అయితే కొంచెం బోర్ కొట్టినట్టు అనిపించినాయి, కానీ తర్వాత బోర్ అయితే ఏమి కొట్టలే. మరి మీకు బోర్ కొట్టిందా? అండ్ ఎంతమంది 2xలో పెట్టుకుని చూస్తున్నారు? నేనైతే ఇదివరకు 2xలో పెట్టి ఇవ్వండి, అప్పుడప్పుడు 2xలో పెడతా బోర్ కొట్టినప్పుడు. బోర్ కొట్టింది అని మాత్రం ముందు చెప్పేస్తాను. లైక్ సైడ్స్ వెబ్ సిరీస్ కానీ అలాంటి వెబ్ సిరీస్కి అయితే కన్ఫామ్గా నేను 2xలో పెట్టి చూస్తాను. మరి మీరు ఎంతమంది చూస్తున్నారో అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్రసాద్ అన్న ఇంకా చెప్పాలని అంటే ఆఫీస్లో జరుగుతున్న థింగ్స్ అవన్నీ అయితే చాలా బాగున్నాయి. అండ్ కొత్త అమ్మాయి గురించి నెక్స్ట్ ఎపిసోడ్స్లో, కమింగ్ అప్ ఎపిసోడ్స్లో బాగా చెప్తారు. అండ్ కొంచెం ఏదో ల్యాగ్గా అనిపించలే, నేనేదో సెన్స్ చేసినట్టు అనిపించింది నాకైతే. మరి మీలో కూడా చాలామంది అలా సెన్స్ చేసిన వాళ్ళు ఉంటే చెప్పండి, ఓపెన్ అవ్వండి, ప్రాబ్లం ఏం లేదు. ఏదో జస్ట్ మనం ఫన్నీ టాక్స్ అంతే. మీకు నచ్చితే మీకు నచ్చినట్టు చెప్తా, మీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్తా. అండ్ ఓవరాల్గా ఎపిసోడ్ 4 అయితే మాత్రం బాగుంది భయ్య, నిజంగా బాగుంది, బాగోలేకుండా అయితే లేదు. అండ్ నాకు లాగ్ అయితే అనిపించలేదని చెప్పాను కదా. మ్యూజిక్ కూడా బాగుంది, బ్యాక్గ్రౌండ్ టైమింగ్ మ్యూజిక్ ఉంటుంది కదా, సమ్ మ్యూజిక్స్ వస్తాయి మనకి,
అవి అయితే మాత్రం నిజంగా చాలా బాగున్నాయి. ప్రసాద్ అన్న మాట్లాడుతున్నప్పుడు కానీ అండ్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు కానీ ఆఫీస్లో థింగ్స్ అయితే మాత్రం చాలా బాగుంది. కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తారో లేదో, ఈ వెబ్ సిరీస్లో ఉన్న రెడ్డి గారు వాళ్ళ బావ పేరు అక్షయ్, నా పేరు అక్షయ్. మరి మీరు ఎంతమంది నోటీస్ చేశారు? మనం నోటీస్ చేసిన వాళ్ళందరూ ఒక లైక్ చేసేయండి. అండ్ మీకు అక్షయ్ అన్న పేరు నచ్చదా చాలామందికి? మేబీ నచ్చుతుందా అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతే గైస్, ఇంకా పెద్దగా ల్యాగ్ అయితే చేయాలనుకోవడం లేదు. ఎపిసోడ్ 1 వచ్చేసి మనకు 5th ఆగస్ట్న అయితే రిలీజ్ అయింది. ఎపిసోడ్ 2 వచ్చేసి 17th ఆగస్ట్న అయితే రిలీజ్ అయింది. ఎపిసోడ్ 3 వచ్చేసి 30th ఆగస్ట్న అయితే రిలీజ్ అయింది. ఎపిసోడ్ 4 9th. ఇదే కొంచెం మన హిస్టరీలో ఏదైతే రిలీజ్ డేట్స్ హిస్టరీలో కొంచెం డిలే అయిన థింగ్ ఏంటంటే ఇది ఒక్కటే. 7th రిలీజ్ అవ్వాల్సింది 9th మాత్రమే రిలీజ్ అయింది. దీనికి నేనైతే చాలా అప్సెట్గా అయితే ఉన్నా. బికాస్ చాలా అంటే చాలా అప్సెట్. బికాస్ మామూలు అప్సెట్ కాదు, ఎందుకంటే రిలీజ్ చేస్తాను అని చెప్పిందేమో అప్పుడు. అలాగే నేను మీలాగే యాక్చువల్గా మీరు ఎలా ఫీల్ అయ్యారో నేను అలాగే ఫీల్ అయ్యా. కొత్తగా ఏమీ లేదు. వెబ్ సిరీస్లో చాలా అంటే చాలా మంచి మంచి సీన్స్ అయితే ఉంటాయి. అండ్ ఒక నెగిటివ్ రోల్స్ కూడా ఉంటాయి. చూడొచ్చు, కమింగ్ అప్ ఎపిసోడ్స్లో బాగా తెలుస్తుంది. అండ్ ఆఫ్టర్ స్వప్నం తర్వాత కూడా చాలా అంటే చాలా మనకి వెబ్ సిరీస్లో చూడొచ్చు. జరుగుతుందా అని చెప్పి నా క్వశ్చన్ అయితే, మీరేమనుకుంటున్నారు అన్నది మీరు చెప్పండి. అండ్ మీకు ప్రసాద్ అన్న చూస్తే ఏమనిపిస్తుంది? నాకైతే ఏమనిపిస్తుంది అంటే ఏదో మనకు తెలిసినోడే మాట్లాడుతున్నాడేమో అన్న ఫీలింగ్ వస్తుంది. నాకు వచ్చింది కరెక్టో కదా తెలియదు. మరి మీకు ఎలా అనిపించింది అన్నది ఇంపార్టెంట్. నాకు కూడా నాతో పాటు మీకు కూడా సేమ్ అలాగే అనిపించింది అని అంటే ఇట్స్ ఫ్యాంటాస్టిక్ అండ్ మైండ్ బ్లోయింగ్. అండ్ విరాజిత అక్క ముక్క అయితే బాగుంటుందని చెప్పాను కదా, పెద్దగా ఉండి కొంచెం బాగుంటుంది. అప్పుడప్పుడు కొంచెం ఏదో నవ్వుకోవడానికి అండ్ క్యూట్గా బాగుంటుంది. మరి మీలో చాలామందికి విరాజిత అక్క ఫ్యాన్స్ అయితే ఉండుంటారు. ఈవెన్ నేను కూడా ఒక ఫ్యాన్నే. అండ్ వెబ్ సిరీస్లో విరాజిత అక్కని తప్ప ఇంకెవరిని ఊహించుకోలేము కొన్ని సీన్స్లో అలాగా. అండ్ స్టార్టింగ్ ఎపిసోడ్ 1లో అయితే మనకు బాగా నచ్చింది. వాళ్ళ మధ్యలో వచ్చి ఇవి ఈ ప్రోడక్ట్స్ ఇవి యాలక్కాయలు ఇవేమో అయ్యి అని అంటే లాస్ట్లో షుగర్ ట్యాబ్లెట్లు అని అంటుంది కదా, ఆ సీన్ అయితే మాత్రం నాకు పిచ్చగా నచ్చింది. కామెంట్ సెక్షన్లో మామూలుగా చేయలే కామెంట్లు చాలామంది. అక్కడైతే మాత్రం చాలా అంటే చాలా నవ్వుకున్నాను నేను నిజంగా. ఎందుకంటే షుగర్ ట్యాబ్లెట్లు ఎవరన్నా కిచెన్లో పెడతారా అని చెప్పి. అండ్ ఇంతే గైస్, ఇప్పుడు వరకు అయితే మనం చాలా డిస్కస్ చేసాం. ఎపిసోడ్ 4 గురించి అయితే డిస్కస్ చేసాం. అండ్ ఎపిసోడ్ 5 ఇప్పుడు రిలీజ్ అవబోతుంది అన్న దాని గురించి డిస్కస్ చేసాం. అండ్ అదేవిధంగా గివ్ అవే గురించి డిస్కస్ చేసాం. ఇంకా చాలా పర్స్పెక్టివ్స్ అయితే డిస్కస్ చేసాం. అండ్ ఎపిసోడ్ 5 వచ్చేసి మనకి 15th సెప్టెంబర్ అయితే రిలీజ్ అవబోతుంది. కన్ఫర్మ్ అని అంటే కొన్ని చేంజెస్ అవుతాయి గైస్. ఎందుకంటే బికాస్ ఆఫ్ న్యాచురల్ కెలామిటీస్ వల్ల చేంజెస్ అవ్వచ్చు. కొన్ని అప్లోడ్ చేస్తున్నప్పుడు క్రాష్ అయిపోవచ్చు. చాలా అంటే చాలా జరుగుతాయి. అందుకనే డిలే అయితే అవుతుంది. ఓకేనా, మీరు అర్థం చేసుకోండి. కొంచెం మీరు కూడా మనసు పెట్టి ప్రేమిస్తే ఆటోమేటిక్గా మీకు కూడా అర్థమవుతుంది. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో అండ్ దెన్ స్టే ట్యూన్డ్ టు టిప్స్ అండ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్. జై హింద్.